వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను కావ్య. నజ్రియా నాజిమ్ మలయాళంలో ఈ చిన్నదానికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ బ్యూటీ చేసిన రాజారాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. క్యూట్ యాక్టింగ్, గుడ్ లుక్స్ తో ఫస్ట్ మూవీతోనే బ్రదర్ బ్రదర్ అంటూ కుర్రవాళ్ళను ఫిదా చేసింది. నేచురల్ స్టార్ నానితో మొదటిసారి తెలుగులో నటించి మంచి మార్కులే కొట్టేసింది. అయితే ఏమైందో ఏమో గానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నజ్రియా గత కొంతకాలంగా సైలెంట్ గా ఉంటుంది. రీసెంట్ గా ఓటీటీలో వచ్చిన సూక్ష్మదర్శిని సినిమా చేసి మంచి విజయాన్ని అందుకుంది ఈ చిన్నది. అయితే ఆ తర్వాత నజ్రియా ఎవరితోనూ కాంటాక్ట్ లో లేదని తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సినీ ఫ్యామిలీ నుంచి ఎవరు ఫోన్ చేసినా కూడా స్పందించలేదట. దీంతో నజ్రియా లైఫ్ లో ఏం జరిగింది, ఎందుకు ఇలా చేస్తుంది, భర్తతో విడాకులు తీసుకుంటుందా అంటూ నెట్టింట్లో పుకార్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా నజ్రియా తన సైలెన్స్ ను బ్రేక్ చేసింది. అసలు విషయాన్ని బయట పెట్టింది. మలయాళంలో వచ్చిన బెంగళూరు డేస్ మూవీలో తన కో యాక్టర్ గా నటించిన ఫహద్ ఫాజిల్ ను రియల్ లైఫ్ లో ప్రేమించి పెళ్లి చేసుకుంది నజ్రియా. పెళ్లి తర్వాత ఈ జంట ఓవైపు తమ మ్యారీడ్ లైఫ్ ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూనే మరోపక్క ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీ అయిపోయారు. నజ్రియా మలయాళంలో సినిమాలు చేస్తుంటే ఫహద్ ఫాజిల్ రీసెంట్ గా పుష్ప 2తో భారీ హిట్ ను అందుకున్నాడు. నజ్రియా సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. కానీ గత కొద్ది రోజులుగా సైలెంట్ అయింది. గత ఏడాది డిసెంబర్ లో ఆమె చివరిసారిగా పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత తన రీసెంట్ మూవీ సూక్ష్మదర్శిని బ్లాక్ బస్టర్ అయినా కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఎవరి కాల్స్ ను తీసుకోలేదు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సినీ ఫ్యామిలీ నుంచి కాల్స్ వచ్చినా లిఫ్ట్ చేయలేదు. ఈ విషయాలన్నిటికీ సారీ చెబుతూ నజ్రియా ఓ లెటర్ నెట్టింట్లో పోస్ట్ చేసింది. అందరికీ సారీ చెప్పింది. గత కొన్ని నెలలుగా పర్సనల్ ఇష్యూస్ తో తన మనసు కుదురుగా లేదని, చాలా ఇబ్బంది పడ్డాన్ని నజ్రియా చెప్పుకొచ్చింది. డిప్రెషన్ లోకి వెళ్ళాన్ని, అందుకే తన లైఫ్ లో ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలను మిస్ అయ్యానని తెలిపింది. తన 30వ పుట్టినరోజు, నూతన సంవత్సర వేడుకలు, తన మూవీ సూక్ష్మదర్శిని సక్సెస్ తో పాటు ఎన్నో ఇంపార్టెంట్ క్షణాలను మిస్ అయ్యాన్ని తనను క్షమించాలని నజ్రియా రిక్వెస్ట్ చేసింది. తాను మౌనంగా ఉన్నందుకు, ఫోన్ కాల్స్ తీసుకోనందుకు, మెసేజ్లకు రిప్లై ఇవ్వనందుకు తన ఫ్రెండ్స్ కి సారీ చెప్పింది. తాను కలిగించిన అసౌకర్యానికి చింతిస్తున్నానని చెప్పుకొచ్చింది. అలాగే తను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్న కో స్టార్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కి అందరినీ నా తరపున క్షమాపణలు కోరుతున్నాను అని ఆ నోట్లో తెలిపింది. తన వల్ల ఏవైనా అంతరాయాలు జరిగితే క్షమించండి అంటూ విజ్ఞప్తి చేసింది. ఇది చాలా కఠినమైన జర్నీ, కానీ ప్రతిరోజు కోలుకోవడానికి, మరింత మెరుగుపడడానికి కృషి చేస్తున్నాను అంటూ రాసుకొచ్చింది. ఈ సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పింది. అయితే తాను పూర్తిగా తిరిగి రావడానికి మరికొంత సమయం అవసరం అవుతుందని చెప్పి అందరినీ ఎమోషనల్ చేసింది. అయితే నజ్రియా పోస్ట్ పై స్టార్ హీరోయిన్ సమంత కూడా స్పందించింది. ఈ పోస్ట్ కు లవ్ సింబల్ ను జోడించి కామెంట్ చేసింది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫాలోవర్స్, ఫ్యాన్స్ కు సారీ అంటూ నజ్రియా చేసిన పోస్ట్ ఇప్పుడు అందరినీ కదిలిస్తుంది. అసలు మీకు ఏమైంది, ఎందుకు డిప్రెషన్ లోకి వెళ్లారు? నజ్రియా, ఫహద్ ఫాజిల్ మధ్యలో ఏం జరిగి ఉంటుందో అని అంతా అనుకుంటున్నారు. సడన్ గా ఈ పోస్ట్ చూసి చాలా మంది నెటిజన్లు విడాకుల పోస్ట్ అయి ఉంటుందేమో అని భావిస్తున్నారు. గత కొన్ని నెలలుగా నజ్రియా సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉండడంతో విడాకుల ఇష్యూ ఏమో అని కూడా రూమర్స్ వచ్చాయి.